అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. స్పై జానర్లో తెరకెక్కుతున్న వార్ 2 YRF స్పై యూనివర్స్ బ్యానర్లో హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కాంబోలో రిలీజ్ అయిన వార్ కు సీక్వెల్ గా వస్తుంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ తో 2 వారాల పాటు ట్రైనింగ్ సెషన్ లో పాల్గొనబోతున్నాడని ఇటీవలే వార్తలు తెరపైకొచ్చాయి. తాజాగా తారక్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యే టైం వచ్చేస్తాయి. షూట్ కోసం ముంబైలో ల్యాండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో 10 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుందట. ఈ షెడ్యూల్లో హృతిక్ తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కు షూట్ చేయబోతున్నారని బీట్ ఆన్ సర్కిల్ టాక్. వార్ 2లో తారక్ నెగటివ్ షేడ్స్ తో సాగి స్పై రోల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే లాంచ్ చేసిన వార్ 2 గ్లిమ్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది. కొన్ని రోజుల క్రితం వార్ 2 స్పెయిన్ షూటింగ్ విజువల్స్ బయటకు రాగా స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 109 బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఆ మధ్యన విడుదలైన గ్లిమ్స్ అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన లీకులు అంచనాలు పెంచేస్తున్నాయి. బాలయ్య సినిమా అంటే కాస్తైనా పొలిటికల్ టచ్ ఉంటుంది. బోయపాటి బాలయ్య చిత్రాల్లో పొలిటికల్ డైలాగులు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదు. డైరెక్టర్ బాబీ తాను కూడా తక్కువేం కాదు అంటున్నాడు. ఈ చిత్రంలో బాలయ్యని పొలిటీషియన్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నారట. ఒక పాత్రలో ఆయన పవర్ఫుల్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడని అంటున్నారు. ఆల్రెడీ బాలయ్య రియల్ లైఫ్ లో హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి బాలయ్య హిందూపురం నుంచి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. ఇటు బాలయ్య 109వ చిత్రం, అటు హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేయడం 2 ఫ్యాన్స్ లో ఉత్కంఠని పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సరిపోతా శనివారం అనే సినిమా చేస్తున్నాడు హీరో నాని. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నాని మరో స్టార్ దర్శకుడితో సినిమా ప్లాన్ చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు సుజిత్ తో తన తదుపరి సినిమాను చేయనున్నాడు నాని. ఈ మూవీని DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నాని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంపై భాగ్యశ్రీ బోర్సేతో సంప్రదింపులు జరపగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీలో కూడా భాగ్యశ్రీ బోర్సే ఎంపికైనట్టు సమాచారం. కాగా ఈ 2 ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ ఈద్ ముబారక్. అందరికీ ఆనందం, శాంతి మరియు సంతోషాలతో నిండిన రంజాన్ శుభాకాంక్షలు అంటూ చిరు ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. రంజాన్ మాసం నెల పూర్తి కావడంతో పాటు నెలవంగా కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా నేడు రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. దీనిని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ NTR రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఈద్ ముబారక్. ఈ ఈద్ మీకు సంతోషం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలి అంటూ NTR ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. తాజాగా రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా మరొక అరుదైన గౌరవం లభించబోతుంది. రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. 2007లో విడుదలైన చిరుత సినిమాతో రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఎంత తండ్రి మెగాస్టార్ అయినా కూడా ప్రేక్షకులకు తెరపైన కనిపించేది మాత్రం హీరో, అతని నటన మాత్రమే. ఈ క్రమంలో ఒకానొక పరిస్థితిలో రామ్ చరణ్ కు కూడా అవమానాలు, ఫ్లాప్లు, జడ్జ్మెంట్స్ తప్పలేదు. చాలా మంది అతని లుక్స్ ను కూడా ట్రోల్ చేశారు. ఆ తర్వాత 2009లో వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో తన లుక్స్, స్టైలింగ్, యాక్టింగ్ తో అప్పటి వరకు తన గురించి చేసిన ట్రోలింగ్స్, జడ్జ్మెంట్స్ అన్నిటికీ చెక్ పెట్టేలా చేసి అభిమానుల హృదయాలలో గ్లోబల్ స్టార్ గా నిలిచిపోయాడు. ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా రామ్ చరణ్ కు డాక్టరేట్ లభించనుంది. ఈ నెల 13వ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుక జరగనుంది.
ఈ వేడుకలు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నిర్మాత ఈసరి గణేష్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. కాగా ఈ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇదే వేడుకలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు. ఇక ఈ వేడుకలలో రామ్ చరణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వంలో నాగచైతన్య చిత్రానికి చర్చ జరుగుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. దీంతో మజిలీ కాంబినేషన్ మళ్లీ చూడొచ్చని ఫ్యాన్స్ ఆశపడ్డారు. మజిలీ చిత్రంలో చైతు సమంత మధ్య కెమిస్ట్రీతో శివ నిర్మాణ మ్యాజిక్ ఇచ్చేశారు. శివ నిర్మాణ చివరిగా తెరకెక్కించిన ఖుషి చిత్రం పర్వాలేదనిపించింది. అయితే శివ నిర్మాణ తదుపరి చిత్రం నాగచైతన్యతో ఉండబోతుందని, ఈ మేరకు శివ స్టోరీ రెడీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సమాచారం మేరకు ఈ చిత్రం ఆగిపోయినట్లు టాక్. శివ చెప్పిన కథ నాగచైతన్యకి అంతగా నచ్చలేదట. దీంతో చైతు ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. మరి శివ నిర్మాణ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. రంజాన్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు సికిందర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు, టెక్నికల్ టీం వివరాలు ఇంకా వెల్లడించలేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగి బాబు, మిక్ మోహన్, జయరామ్, కన్నడ స్టార్ హీరో కిచా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రంజాన్ కానుకగా విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు విజయ్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరుపుకుంటోంది. రష్యాలో విజయ్ పై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నటి సన్నీ లియోన్ తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్ ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దేవుడి ముందు ఒట్టు వేశామని, మంచి సమయాల్లోనే కాదు కష్ట సమయాల్లోనూ కలిసి ఉండాలని ప్రామిస్ చేసినట్లు ఆ ఫోటోకు ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చింది. దేవుడు తమ కుటుంబంపై ఎంతో ప్రేమను కురిపించారని పేర్కొంది. చేతుల్లో చేయి వేసి ఈ దారిలోనే ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. డానియల్ వెబర్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. వెబర్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పెళ్లికి చెందిన వీడియోను పోస్ట్ చేశారు. సన్నీ లియోన్, డానియల్ వెబర్లు 2011లో పెళ్లి చేసుకున్నారు. కూతురు నిషాను వాళ్ళు దత్తత తీసుకున్నారు. 2018లో నోహా, అషర్ పిల్లలు పుట్టారు. సరోగసి ద్వారా ఆ పిల్లలు జన్మించారు. సుందర్ సి పేరు వినగానే ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన అరణ్మనై సిరీస్ గుర్తొస్తుంది. ఇంతవరకు ఈ సిరీస్ లో భాగంగా 3 సినిమాలు వచ్చాయి. వాటిలో మొదటి 2 సినిమాలు తెలుగులో కూడా విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో అరణ్మనై 4 విడుదలకు ముస్తాబవుతుంది. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సుందర్ సి ఈ సినిమాకి దర్శక, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించాడు. అరణ్మనై 4 సినిమాకి తెలుగులో బ్యాక్ అనే టైటిల్ ను ఖాయం చేసి రంజాన్ సందర్భంగా టైటిల్ పోస్టర్లు వదిలారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఖుష్బూ, సిమ్రాన్, యోగిబాబు, కోవై సరళ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మపుత్రి నది అవతల తీరంలోని ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ఏ రాజులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అందుకు గల కారణాలలో ఆ ప్రాంతంలో తిరిగే బ్యాక్ అనే దయ్యం అనేది ఒక కారణంగా చెబుతారు. ఆ ప్రాంత వాసులు ఆ దయ్యం గురించి కథలుగా చెబుతారు. ఆ అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఏ స్థాయిలో భయపడుతుందో చూడాలి మరి. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ, టీడీపీతో జతకట్టిన జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి దిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు పవన్ ఇటీవల స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఈ జాబితాలో నాగబాబు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సినిమా హీరో సాగర్, పృథ్వీరాజ్, జబర్దస్త్ కామెడియన్లు హైపరాది, గెటప్ శ్రీను ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనానికి తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తారని నవదీప్ తెలిపారు. ఆయన పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానాన్ని బుధవారం సందర్శించారు.
తాను నటించిన లవ్ మౌళి సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా శ్రీపాద వల్లభుడి ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. పవన్ కు తన మద్దతుంటుందని తెలిపారు. లవ్ మౌళి సినిమా ట్రైలర్ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, హైదరాబాద్, కాకినాడ థియేటర్లలో ప్రదర్శించడం జరుగుతుందని, ప్రేక్షకుల రెస్పాన్స్ తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దివంగత శ్రీదేవి భట్ట బోనీ కపూర్ వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. మైదాన్ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. మంగళవారం సాయంత్రం బాలీవుడ్ సెలబ్రిటీల కోసం మైదాన్ స్క్రీనింగ్ చేశారు. ఆ సమయంలో స్క్రీనింగ్ థియేటర్ వెలుపల బోనీ కపూర్ అతిథులతో మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో ప్రియమణి వచ్చింది. చీరలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమెకు బోనీ కపూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫోటోలకు పోజులు ఇవ్వాలని ఫోటోగ్రాఫర్లు అడగ్గా ఇద్దరూ పోజులు ఇచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీ పోజులు ఇచ్చారు. ప్రియమణి నడుముపై చేయి వేయటం చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమెను అసభ్యంగా తాకారంటూ ఏగిపారేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లున్న వ్యక్తి ఒక మహిళతో ఇలా నీచంగా ఎలా ప్రవర్తిస్తారని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని మరొకరు వ్యాఖ్యానించారు. సిగ్గులేని మొరటు వృద్ధుడు అని మరొకరు విమర్శించారు. బాలీవుడ్లో ఇదంతా కామన్ అని మరికొందరు అంటున్నారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఈరోజు రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రెండు రీజన్స్. ఇది నాకు స్పెషల్ మూవీ బికాజ్ ఇట్స్ మై 50th మూవీ. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి నచ్చే మూవీ అవ్వాలని నేను ఫస్ట్ నుంచి నేను కోరుకున్నాను. ఈరోజు అది జరిగింది. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆడియన్స్కి మళ్ళీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి వెళ్ళాం. నేను తిరుపతిలో మాకు చాలా బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. అప్పుడు నేను దేవుడి ముందు ఉంచున్నప్పుడు నేను ఒకటే కోరుకున్నా. 27 years నా కెరియర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, హిట్స్, బ్లాక్ బస్టర్స్, రికార్డ్స్ ఎన్నో చూసా. కానీ నాకు ఫస్ట్ టైం ఏమనిపించిందంటే ఒక సక్సెస్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే అది నాకు కాదు ఇంపార్టెంట్. నాతో పాటు సక్సెస్ అన్నది మనకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఒక మనకు ఒక బలం ఇస్తుంది, శక్తి. ఇంకొక 10 మందికి సాయం చేయడానికి, 10 మంది ఇంకా శివ లాంటి కొత్త డైరెక్టర్స్కి మనల్ని పరిచయం చేయడానికి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడానికి, కొత్త కొత్త టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని, కొత్త కొత్త స్టోరీస్ని మనం ప్రపంచానికి చెప్పడానికి బలం, శక్తిని ఇస్తుంది. సక్సెస్ అంటే ఒక శక్తి. ఆ వెంకటేశ్వర స్వామిని అదే కోరుకున్నాం. అటువంటి శక్తిని భగవంతుడా నేను 10 మందికి సహాయపడేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా ఇండస్ట్రీకి నేను చూసింది చాలు. కానీ నా ద్వారా ఒక 10 మంది పరిచయం అవ్వాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని మాత్రం కోరుకున్నాను. ఎస్పెషల్లీ ఈ సినిమా 50th ఫిల్మ్ అవడం అంజలికి కనీసం ఒక మినిమం ఒక 50 crores ఇస్తే చాలు మాకు గ్రాసు అడిగాను. మరి ఆ పెద్ద ఆయన తిట్టుకున్నాడో లేదు, పేరు నాదే కాబట్టి ఓకే, ఆయన పేరు పెట్టుకున్నా కాబట్టి. సో ఒక 50 crores ఇచ్చేసే బాబు గ్రాస్ స్వామి, మళ్ళీ అడగను. ఎందుకంటే ఇది ఇటువంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ మాకు కూడా అప్పుడు గీతాంజలి 1 ఒక 3.5 crores తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందంటే అది చాలామందికి అదొక మోటివేషన్ అయింది. చాలామందికి చిన్న చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్స్ చాలా బయటకు వచ్చాయి అప్పుడు. సో అలాగా చాలామందికి బలం ఇచ్చింది. అప్పుడు కొత్త కొత్త టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ పరిచయం అవడం ఆ సినిమా ద్వారా. అలాగే కొత్త కొత్త కాన్సెప్ట్స్ పుట్టుకొచ్చాయి. ఒక హారర్ కామెడీ జోనర్లోనే ఒక ట్రెండ్ సెటర్ అయింది. అలాగే ఇది ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అది థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది జరిగింది. ఇప్పుడే మేము తిరుపతి కొండ మీద నుంచి మేము ఉన్నప్పుడే ఆల్రెడీ శివకి స్టార్ట్ అయిపోయింది. అట్లాంటాలో షోలు పడ్డాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ముందు వరకు మాకు వస్తున్న ఫోన్ కాల్స్, మాకు వైజాగ్ నుంచి, భీమవరం నుంచి మా సీనియర్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్, ఎస్పెషల్లీ విజయవాడ, అలాగే కడప, గుంటూరు అయితే మార్నింగ్ షోస్ ఫుల్స్. మాకు ఆ రోజు దేవి థియేటర్ 2 రాష్ట్రాల్లోనే అతిపెద్ద కెపాసిటీ ఉన్న థియేటర్. ఆ రోజుల్లో గీతాంజలి 6 years తర్వాత దేవి థియేటర్ని ఫుల్ చేసుకుంది గీతాంజలి అనే ఒక సినిమా. ఈరోజు సంధ్య మ్యాట్నీ ఫుల్ సార్, ఇవాళ సంధ్యాని ఫుల్ చేసుకుంది. ఇవాళ ఓన్లీ గురువారం.
సో ఇంకా మీ రాబోయే రోజుల్లో చాలా పెద్ద నెంబర్స్ చూడబోతాం. ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటే 50 కోట్లు కూడా చూడబోతాం అని మా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉంది వాళ్ళ వీళ్ళు సినిమాకి వీళ్ళంతా కష్టపడ్డారో థియేటర్కి వెళ్తే తెలుస్తుంది. ఈ సక్సెస్ వెనకాల ఒక అంజలో, ఒక నేను, ఒక సీనో, ఒక శివ కాదు, వీళ్ళందరూ ఇట్స్ ఎ టీమ్ వర్క్, గ్రేట్ టీమ్ వర్క్. మేము మంచి మోకా చూసుకొని వచ్చి మాకు మంచి తోఫా ఇచ్చారు. చాలా సంతోషం. థియేటర్ నుంచి సినిమా చూసి బయటకు వచ్చి ఫోన్ చేస్తున్న ఫ్రెండ్స్, బయట వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఈ సినిమాకి గీతాంజలి ఊపుతో పాటు గీతాంజలి కంటిన్యూషన్ కరెక్ట్గా ఉంది. మీతో పాటు సత్య, ఆలీ గారు, సునీల్ యాడ్ అయ్యి సెకండ్ హాఫ్ ఇప్పుడు T20 ఉంది కదా, ఆ టైపులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా తక్కువ బాల్కి ఎక్కువ రన్స్ చేసినట్టు మామూలు సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందన్నారు. మా డిఓపి గారి వర్క్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి వర్క్, మా డైరెక్టర్ గారి వర్క్ గురించి ప్రతి ఒక్కరు స్పెషల్గా మాట్లాడటం, షార్ప్గా ప్రసాద్ గారి వర్క్ గురించి, ఎడిటింగ్ గురించి అన్నీ, ఆ సెట్ గురించి అన్నీ డీటెయిల్డ్గా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మా అంజలికి 50వ సినిమా ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిపిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. దర్శకుడిగా శివాకి ఫస్ట్ సినిమా హిట్. మా ప్రొడ్యూసర్ గారు ముందే హ్యాపీ, ప్రజెంటర్ గారు మా ప్రొడ్యూసర్ గారు నేను కలిసారు, ఆయన చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ ఇంత మంచి విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించినందుకు. నమస్తే. ఈ 2 రోజుల్లో సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. రాత్రి ఇంత నిద్రలేదు, తిరుమలలో ఉన్నాం. సో అమెరికా నుండి ఎప్పుడెప్పుడు రిపోర్ట్ వస్తుందా, ఫస్ట్ వాళ్ళు చూస్తారు కాబట్టి అదో టెన్షన్లో పడుకోలేదు రాత్రంతా. బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అమెరికా నుంచి. వాళ్ళు అక్కడి నుంచి చెప్పడం స్టార్ట్ చేశారు, చాలా బాగుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇరగదీశారని. చాలా థ్యాంక్స్. అక్కడి నుంచి వాళ్ళ మార్నింగ్ మేము దర్శనం చేసుకొని కిందికి దిగే లోపు చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్. ఎక్కడ చూసినా థియేటర్స్ మళ్ళీ ఫుల్ అవుతున్నాయి. మార్నింగ్ షో కన్నా బెటర్ మ్యాట్నీ కంటే నెక్స్ట్ ఫస్ట్ షో అలా. థ్యాంక్ యూ సో మచ్. అంజలి గారి 50th ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ శివ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కోనా గారికి థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఫిల్మ్ హిట్ అవ్వడం అనేది ఒక కిక్, ఇంకా ఐ కెనాట్ ఫీల్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీం అందరికీ, వెనకాల పెద్ద పెద్దలందరికీ, ప్రవీణ్ లక్రాజ్ ఎస్పెషలీ మ్యూజిక్ తీశాడు, మన సిద్ధార్థ్ లేదు అండ్ రోలింగ్ టైటిల్ చెప్పట్లేదు ఇవాళ. సో థ్యాంక్ యూ అగైన్. మీరు అందరూ ప్లీజ్ ఇంకా నెక్స్ట్ 3 days హాలిడేస్ కాబట్టి అందరూ థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీస్తో. వెరీ క్లీన్ ఫిల్మ్, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈద్ ముబారక్. గీతాంజలి, ఒరిజినల్ గీతాంజలి 10 ఏళ్ల క్రితం వచ్చింది, దానికి మ్యూజిక్ చేశాను, అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇది ఇప్పుడు బ్లాక్ బస్టర్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ చాలామంది బీజిఎం గురించి మాట్లాడుతున్నారు, ఆర్ఆర్ చాలా బాగా వచ్చిందని. ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, తర్వాత క్లైమాక్స్, ఈ 2 హైలైట్ ఉన్నాయని అంటున్నారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్ అండ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ అంజలి గారికి ఐఎమ్ సో హ్యాపీ. అంజలి గారి 50th ఫిలిం ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. సో అంటే యూజువల్గా ఇది అందరూ చెప్పరు, అందరూ ఆమె పెర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటారు, చాలా బాగా చేస్తారు మేడము, ఎక్సలెంట్ అది ఇది అని. బట్ ఆఫ్ స్క్రీన్ ఆవిడ ఏంటి అనేది ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మేము కొడైకెనాల్కి ఒక 100 members క్రూ ఇక్కడి నుంచి ఒక 15 days షూట్కి వెళ్ళాం. ఆ షూట్లో ఏమైందంటే ఒక 2nd day or 3rd day అనుకుంటా, ఒక వర్షంలో తడిచే సీన్ ఉంది. నా కో డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి, మేడము ఈరోజు సీన్ చేయనన్నారండి, తడవనన్నారు అని చెప్పారు. అంటే నేను ఐ వాజ్ 1 minute ఏంటంటే ఐ వాజ్ లిటిల్ అప్సెట్. తర్వాత ఒక 1/2 hour 1 hour తర్వాత వచ్చి మా కో డైరెక్టర్ వంశీ, తను వచ్చి యాక్చువల్ రీజన్ చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే 15 days షూట్ కదా మనం ఇక్కడికి వచ్చింది, మీరు 2nd day 3rd day ఇది ప్లాన్ చేస్తున్నారు, నేను కనుక ఒకవేళ సిక్ అయితే 100 members ఇక్కడికి వచ్చాం, 15 days షూట్కి వచ్చాం, ఈ ఫిలిం ఏదన్నా అంటే ఇట్లా నేను సిక్ అయితే ఇక్కడ షూటింగ్ ఏమైపోతుంది, ప్రొడ్యూసర్ ఏమైపోతాడు, ఎంత ఖర్చు వస్తుంది, ఆలోచించారా మీరు ఈ సీన్ ఇక్కడ పెట్టినప్పుడు, లాస్టే పెట్టుకోండి నేను చేస్తా అని చెప్పి ఆవిడ చెప్పారు. థ్యాంక్ యూ అండి. అంటే మీలాంటి ఆర్టిస్టులు ఉంటే ప్రొడ్యూసర్లకి ఎంత హెల్ప్ అవుతుంది. అంటే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించడం అనేది అది ఆర్టిస్ట్కి ఖచ్చితంగా ఉండాలి. ఇదేంటో ఇంత బీభత్సంగా ఉంది ఇది. సో
really wonderful, and Mahendra garu, you have done a wonderful job. And alage I should thank the director of this film, Anil garu kuda, because he was the one who gave me this opportunity. Before Mahendra garu, I met him later. And nijanga deentlo oka manchi character chesanandi. Hope this film does well at the box office, and Mr. Mahendra and Anil garu will be doing more films in coming time. So thank you everybody. నేను కూడా మీతో పాటు ఇప్పుడే ట్రైలర్ చూశాను. సో మీకు నచ్చింది అనుకుంటాను. నేనైతే టోటల్గా ఫ్లైట్ అయిపోయాను ట్రైలర్కి. అంటే డెఫినెట్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు May 3 రిలీజ్ అయినప్పుడు చూడాలి అని ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా చూడండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అందరూ చెప్పారు మహేంద్ర గారి గురించి, ఆయనకి ఈ సినిమాతో చాలా డబ్బులు రావాలి ఇవన్నీ చెప్పారు. బట్ మహేంద్ర గారి గురించి ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. నిజంగా నేను చాలా సినిమాలు చేశాను, చాలామంది ప్రొడ్యూసర్స్తో ట్రావెల్ అయ్యాను, డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యాను. బట్ యూనో ఒక మనిషి అంటే ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది నాకు నిజంగా నేను ఫిదా అయిపోయాను. సో ఆయన వ్యక్తిత్వంకి అండ్ మరీ ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నాను. సో నేను బేసిక్గా మహేంద్ర గారితో నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నాను. అండ్ సో యూనో ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఇక్కడ శబరి గురించి వచ్చేసరికి వరలక్ష్మి గారితో మనం ఒక సినిమా చేసాం. యాక్చువల్లీ మైకెల్లో నేను కూడా చేశాను అనమాట. మేము కాంబినేషన్ లేదు. సో యూనో నాకు ఆవిడతో యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదు ఆ సినిమాలో. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ట్రైలర్ చాలా ఇంట్రీగింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ May 3 రిలీజ్ అవుతుంది సినిమా. సో తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే మా సినిమా కూడా బాగా ప్రమోషన్ చేస్తారు సార్. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి పెద్ద హిట్ చేయండి. ఐ థింక్ ఒక సినిమా చేసేది ఎంత కష్టమో అందరికి ఆల్రెడీ తెలుసు. ఐ నో ఇట్స్ వెరీ ఈజీ టు ఒక మాటలో చెప్పేశారు మంచిదా లేదా అని. బట్ ఒక సినిమా చేసేకి చాలా కష్టపడతారు. ప్రతి మంది వచ్చి ఒక లైట్ టెక్నీషియన్ నుంచి ఒక సౌండ్ టెక్నీషియన్ నుంచి ఏమైనా అది బాగా చేయలేదు. ఒక సినిమా లేదంటే వాళ్ళకి పని లేదు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఒక నచ్చిన విషయం నేను ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమా చిన్నదా పెద్దదా వాళ్ళు చూసలేదు. ఒక సినిమా బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. అది నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ. నిజంగా ఐ హావ్ సీన్ దట్ పర్సనలీ. అండ్ దాంట్లో ఒక చిన్న సినిమా, ఒక హనుమాన్ ఒక సినిమా వచ్చింది, బట్ దాన్ని అంత పెద్ద హిట్ చేసింది వచ్చి తెలుగు ప్రేక్షకులకే. సో అది దానికి థ్యాంక్స్. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సినిమాని మీరు చూస్తే మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారు, మీకు లైక్ చేస్తారు. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్. మీరు ట్రైలర్ చూసారు. ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్. అండ్ యూ విల్ బీ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్లోనే ఉంటారు ఫుల్గా. థ్యాంక్ యూ నాని గారు అండ్ రాహుల్ గారు ఫర్ ద ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ నేను కూడా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అంత బాగా ఒక ఫీల్ అవుతుంది కదా, ఓకే మేము కూడా ఒక మంచి సినిమా చేస్తామని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శశాంక్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో-స్టార్ త్రూ ద ఫిల్మ్. అన్న లవ్ గురు సినిమా చూసిన అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అంటే అతనికి బిచ్చగాడు సినిమా ఇస్తే బిచ్చగాడులా ఇలా ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్లో అతను మంచిగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాడు. నాకు అలానే అనిపించింది ఈ సినిమాలో కూడా. అంతే. ఇంకా హీరోయిన్ ఉంటుంది అన్న మిర్నాల్ని. మామూలు అందం కాదు ఆమె అందం కానీ ఆమె చేసే యాక్టింగ్ డైలాగ్స్ చెప్పడే కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, మంచి స్టోరీ ఇది. అంటే వైఫ్ని ఇంతగా ప్రేమిస్తారా, ఇలా కూడా ప్రేమించచ్చా అని చెప్పి ఆ లవ్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఈ సినిమాలో మంచిగా ఉందన్న. కామెడీ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్లో నీకు అక్కడ బార్ సీన్ దగ్గర ఒక కామెడీ సీన్, కామెడీ మన యోగి బాబా అన్న ఉన్నాడు. ఇలా కామెడీ ఉంది. ఇటు పంచ్ డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి. సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న. ఇది చాలా అంటే మనకే తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం అనమాట. అలా ఎమోషనల్ అయిపోతాం, ఏడుపు వచ్చేస్తుంది కళ్ళలో నుంచి. అంతలా చూసే ఆ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లవ్ గురు సినిమా అనేది థియేటర్లో ఉంది, మీరు అందరు చూడండి. విజయ్ ఆంటనీ గారికి పక్క ఈ సినిమా అనేది బిచ్చగాడు తర్వాత ఈ సినిమా పక్క హిట్ అయిపోయింది మన తెలుగులో కూడా. చాలా బాగుంది సినిమా. లాస్ట్ ఒక్కటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి. మీ అందరికి నచ్చే సినిమా అనేది అయితే. నా లవ్ గురు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషనల్, సిస్టర్ సెంటిమెంట్ అలాగే ఉంది. ఇందులో భార్యాభర్తలు అన్యోన్యత కోసం బాగా తెలిపి ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చి బాగా కనెక్ట్ అయ్యే మూవీ అన్న. విజయ్ ఆంటనీ గారు అంటే ఎప్పుడు కూడా మనకి ఏ రోల్ ఇచ్చినా సరే ఎరగదీసేస్తారు. అలాగే బెచ్చగాడు 2 ఇప్పుడు మనకి లవ్ గురు అన్నమాట. చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది, చాలా ఎంగేజింగ్ ఉంది.
ఉంది. ఒక ఫ్యామిలీస్కి అంటే పెళ్ళికి ముందు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని వేధించడం కానీ లేదంటే కొట్టడం కానీ కాకుండా ఆ అమ్మాయి ప్రేమని ఎలా గెలుచుకోవాలి అని ఒక కొత్త కాన్సెప్ట్తో మన విజయ్ ఆంటోనీ గారు వచ్చారు. ఆ విజయ్ ఆంటోనీ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఎమోషన్ సీన్స్లో అయితే ఆయన చూపించిన ప్రేమ ఎవరు చూపించారన్న అంత గ్రేటెస్ట్ మ్యాన్ అనమాట. అలాగే వెర్నార్ గారు రవి గారు యాక్టింగ్ ఏదైతే ఉందో అదైతే సూపర్ అనమాట. ఎమోషన్ సీన్స్లో ఆవిడ ఇచ్చిన ఎపిసోడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా మన భరత్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంకా వినాయకర్ డైరెక్షన్ ఎక్కడ మనం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎమోషనల్గా చాలా మనసుకు అత్తుకుండేలాగా చాలా బాగా. అలాగే యోగిబాబు గారు కామెడీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. మన గణేష్ గారు క్యారెక్టర్స్ అయితే సూపర్ అన్నమాట. మంచి టాలెంట్ ఉన్న ఎవడు రాను వంద కదా బీట్స్లో అతని క్యారెక్టర్ అయితే సూపర్ అన్నమాట. ఇంకా చెప్పొచ్చేది ఏముంది, ప్రతి ఒక్కరూ సినిమాని చూడండి. లవ్ గురు సినిమా ప్రతి లవర్స్ కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ పెళ్లి కావాలని కానీ ప్రతి ఒక్కరు చూస్తే ఎవరైతే మొగుడు పిల్లలు గొడవ ఆడుకుంటున్నారో ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కలిసిపోతారు. ఎంత అన్యోతిగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఒకరు ప్రేమగా లేనంత మాత్రాన ఇంకొకరు ప్రేమ ఎంత చూపించాలనేది మొత్తం అన్ని డీటెయిల్గా వివరించారు సినిమాలో. స్క్రీన్ ప్లే కానీ డైలాగులు కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ అన్ని సూపర్. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఇంకా ఓవరాల్గా యాంటోనీ గారు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోతారు మీరు. ఇంకా కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఉన్నారు, ఇంకా యోగి బాబు గారు వీళ్ళందరూ కూడా. బట్ సినిమాని ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైనింగ్ ఒక సమ్మర్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ వెళ్ళి చూసే విధంగా అయితే సినిమా అంటే చాలా బాగుంది. లవ్ గురు సినిమా ప్రతి ఒక్కరు చూడాలని, ముఖ్యంగా ఫ్యామిలీస్ మరీ వెళ్ళి చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే విజయ్ ఆంటోనీ లవ్ గురు చూశాను బ్రో, చాలా అద్భుతంగా ఉంది మూవీ మాత్రం. నటన పరంగా మనం విజయ్ గురించి చాలా తెలుసు, బిచ్చగాడు కానీ ఇలా చాలా చూస్తుంటాం విజయ్ ఆంటోనీ. ఇది వచ్చేసి లవ్ గురు అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ లవ్ ఎలా ఉంటుందో చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కానీ హీరోయిన్ది కానీ హీరో కానీ అద్భుతంగా ఉంది బ్రో. క్యారెక్టర్ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. కుటుంబ కథ చిత్రం ఇది. ఫ్యామిలీ అన్నయ్య చెల్లె సెంటిమెంట్ ఎలా పండించారో, ప్లస్ అలాగే అంటే మనం ప్రేమించిన అమ్మాయి తనకు మ్యారేజ్ అయిన తర్వాత ఇష్టం లేకుంటే తన డ్రీమ్ ఏంటి తను అర్థం చేసుకొని ఆ కళని తనకు అంటే తనగా అంటే ఆ అమ్మాయి కళని తన కళగా మార్చుకొని చేశాడు. సో ఈ మూవీ మాత్రం చాలా ఎవ్రీ ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుంది. అండ్ యూత్ఫుల్కి అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో విజయ్ ఆంటోనీకి ఈ బిచ్చగాడు ఎలాగో ఈ అద్భుతంగా సినిమా మాత్రం ఈ హిట్ అంతే. ఎవరైనా చూడొచ్చండి, అద్భుతంగా సినిమా మాత్రం. అన్న ఇప్పుడే చూశాను లవ్ గురు మూవీ, చాలా బాగుంది. విజయ్ ఆంటోనీ గారి పెర్ఫార్మెన్స్ అయితే బిచ్చగాడు 2, దాని తర్వాత ఈ సినిమా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఆ లవ్ స్టోరీ కానీ ఆ సిస్టర్ సెంటిమెంట్ కానీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే నిజంగా ప్రతి ఒక్క ఆడియన్ అయితే నిజంగా ఇంత వావ్ అని అనిపిస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడండి వచ్చి, మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సో అక్కడక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఆ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి. సో మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అందరూ మీరు పెట్టిన రూపాయికి 10 రూపాయల ఆనందం ఉంటుంది అనమాట. కంటెంట్ అలాంటిది, కొత్త సినిమా. సో విజయ్ ఆంటోనీ గారి నుంచి ఎలాంటి ఎమోషనల్ సినిమా వస్తుంది అనుకోలేదు, కానీ చాలా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే లవ్ గురు. సో అందరూ యోగిబాబు గారి క్యారెక్టర్ కానీ పక్కన సైడ్ క్యారెక్టర్ హీరోయిన్ చాలా ఎమోషనల్గా చాలా బాగా చేసింది. సో డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా కొత్తగా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారికి ఇక డబ్బులు అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి లవ్ గురు మూవీ. హలో అన్న, ఇప్పుడే లవ్ గురు మూవీ చూసాం. చాలా అల్టిమేట్ ఉంది మూవీ అయితే. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా అల్టిమేట్ చేశారన్న. ఇంకా ఫైట్స్ అయినా బీజిఎం అయినా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందంటే మన లవ్ గురియే. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిందే. అండ్ ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పడానికి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అన్న సినిమా మాత్రం ఒక మాటలు చెప్పంటే లవ్ గురు అంటే ఏదో అందరూ ఏమనుకుంటారంటే మొత్తం రొమాన్స్ ఉంటుంది, లవర్స్ చూసే సినిమా ఇది అనుకుంటారు. కానీ కాదన్న, లవ్ గురు అనేది ఫ్యామిలీ లవ్ గురు. ఇది చాలా బాగుంది. ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ వచ్చి చూడొచ్చు. చాలా అంటే ఎమోషనల్, ఇది సెంటిమెంటల్ కూడా ఎమోషనల్గా ఉంది. మ్యూజిక్ పరంగా కానీ హీరోయిన్ యాక్టింగ్ పరంగా కానీ ఇక విజయ్ హీరో అయితే ఇంకా సూపర్ యాక్ట్ చేసిండు. సినిమా మాత్రం 100% 100% కేక పుట్టించిన సినిమా. ఇది ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. ఎవరైనా సరే, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా చూడొచ్చు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. సూపర్ అన్న, నాకైతే నచ్చింది, చాలా నచ్చింది. మీరు కూడా వచ్చి చూడండి. మీరు 100% ఈ ఎండాకాలంలో కూల్గా సంతోషంగా హ్యాపీగా చూసే సినిమా ఉందంటే ఈ లవ్ గురే అన్న. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, చాలా బాగుంది సినిమా. చూసి కొంది ఇంకా చూడాలనిపించింది. కానీ చెల్లి గురించి సెంటిమెంట్స్ చాలా బాగుంది. అక్కడ చెల్లి గురించి బాధపడుతున్న మాకే కళ నీళ్ళు వచ్చినాయి. సినిమా మటుకు సూపర్. స్టోరీ మట్టుకు చాలా బాగుంది. ఇంకా చూసి కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. అవును, బిచ్చగాడి తర్వాత నెంబర్ కొంచెం, ఆ బిచ్చగాడి తర్వాత ఇది ఇంకా చాలా బాగుంది సినిమా. చూడొచ్చు.
అందరూ రావాలని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. లవ్ గురి మూవీకి వెళ్ళాం, చాలా చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, ఎమోషన్స్ చాలా చాలా బాగుంది. మీ అందరు ఫ్యామిలీతో కూడా వచ్చేవారండి, చాలా బాగుంది. నేను సీన్ దేనికి కనెక్ట్ అయ్యానంటే ఎక్కువ హీరోయిన్ సీను, దాని మూవీలోకి వెళ్ళాలని, దాని హీరోని సినిమా పెద్ద హీరోని అవ్వాలని దాని ఎక్స్పోజింగ్ అనేది దాని సెంటిమెంట్ చాలా బాగుంది. సిస్టర్ చాలా బాగుంది, సిస్టర్ అయితే ఇంకా బాగుంది. విజయ్ ఆ హీరో కూడా చెప్పవలసింది, హీరో పక్కా. మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎమోషనింగ్ సాంగ్స్, లవ్స్ మొత్తం అసలు చింపేసింది, చూడచ్చు. క్లైమాక్స్ చాలా బాగుంది, చెప్పవలసిన లేదు. చాలా పక్కా ఫ్యామిలీ మొత్తం కలిపి చూడవచ్చు. సినిమా బాగుందన్న. ఇప్పుడు లవ్ గురి సినిమా చూడడం జరిగింది. విజయ్ ఆంటనీ గారి యాక్టింగ్ అయితే మార్వెలెస్, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు, డీసెంట్గా ఉన్నాయి, పద్ధతిగా ఫ్యామిలీ వచ్చి కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. అన్నా చెల్లి సెంటిమెంటు లాస్ట్లో మంచి వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్స్ హీరో హీరోయినే సినిమాని ఫస్ట్ నుంచి క్యారీ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఫ్యామిలీ అనేది తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.